హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లైఫ్ విత్ దివ్య. తక్కువ బడ్జెట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నువ్వుల లడ్డూని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇది ఒక పురాతనమైన స్వీట్. ఇప్పట్లాగా పాతకాలంలో టాబ్లెట్స్ అనేవి లేవు కదా, అప్పట్లో మెన్స్ట్రుయేషన్ అయినప్పుడు అమ్మాయిలకి ఇది ఒక మెడిసిన్ లాగా ఇచ్చేవాళ్ళు. ఇలాంటి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు రాకుండా ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేసేది. ముందుగా ప్రిపరేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూపిస్తున్న కప్పుతో నేను ఒక 5 కప్పుల వరకు నువ్వుల్ని తీసుకుంటున్నాను. వీటిని నేను ముందుగానే కడిగి గాలించి ఎండబెట్టాను. స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ నువ్వులను డ్రై రోస్ట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం గమనిస్తూనే ఉంటాము, చాలామంది అమ్మాయిలకి పీసీఓఎస్, పీసీఓడి అని చాలా మెడికల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. ఒకసారి మీ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసి హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకొని చూడండి. ఎలాంటి మెడిసిన్స్ లేకుండా మీ ఇష్యూస్ అన్నీ క్యూర్ అయిపోతాయి. ఇక్కడ నువ్వులు రోస్ట్ అయ్యే గ్యాప్లో నేను దానికి సరిపడా బెల్లంని దంచుకుంటున్నాను. నేను తీసుకున్న 5 కప్పుల నువ్వులకు గాను 2-2.25 కప్పు దాకా బెల్లంని తీసుకున్నాను. ఈ లడ్డూలను స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళే కాదు, డైట్లో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలకు కూడా ఎలాంటి గిల్ట్ లేకుండా పెట్టచ్చు. మన పెద్దవాళ్ళకి ఎలాంటి జంక్ ఫుడ్స్ కానీ లేదా బేకరీ ఐటమ్స్ కానీ తెలీదు. వాళ్ళ కాలంలో వీటిని న్యాచురల్గా దొరికే వాటిని ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. న్యాచురల్ లైఫ్కి అలవాటు పడ్డారు కాబట్టి మన పెద్దవాళ్ళు చాలా ఏజ్ అయినప్పటికీ కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నవి లేకుండా ఉన్నాయి. నువ్వులు అన్నవి ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి. వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి నువ్వులను కంప్లీట్గా చల్లారనిద్దాము. వేడిగా ఉన్న నువ్వులను మిక్సీలో వేసామంటే వాటి నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది. కాబట్టి కొంచెం కూల్ అయ్యాక మిక్సీకి వేసి ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ను 2 బ్యాచెస్గా డివైడ్ చేసి దానిలో మనం తీసుకున్న బెల్లం పౌడర్ని కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నాక బెల్లం పొడి, నువ్వులు మొత్తం మిక్స్ అయ్యేలాగా చేతితో ఒకసారి కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఈ స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. నచ్చిన వాళ్ళు లడ్డూలాగా చుట్టుకోవచ్చు, లేదంటే అలాగే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని స్పూన్తో కూడా అప్పుడప్పుడు తినచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే ఇవి 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో ఆ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.